ఇప్పటివరకే కుల గణన రీసర్వే చేయాలని ప్రతిపక్షం అంటుంటే, మరొక వైపు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం 16 నుంచి 28వ తేదీ వరకు ఎవరైతే కుల గణనలో పేర్లు నమోదు చేసుకోలేదో ఇప్పటివరకు, లేదు అంటే వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా 16 నుంచి 28వ తేదీ వరకు పేర్లు ఇవ్వచ్చు, వాళ్ళు వాళ్ళ వివరాలను నమోదు చేసుకోవచ్చు అని ప్రభుత్వం అంటుంది. అయితే దీనిపైనే బీసీ సంఘాలు కొంత ఆగ్రహంతో ఉన్నాయి. ఎందుకంటే సర్వే చేసినట్లయితే కరెక్ట్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ మళ్ళీ ఎవరైతే కులగణనలో పాల్గొనలేదో వాళ్ళు కులగణనలో వివరాలు నమోదు చేసుకోవాలి అని చెప్తే, కొంతమంది అంటే కులగణన చేసినప్పుడు కూడా ఒక ప్రాపర్గా చేయకపోవడం వల్ల చేసినటువంటి వాళ్ళే మళ్ళీ ఒకవేళ చేయించుకుంటే, లేదంటే రిపిటేషన్స్ వస్తే కనుక సంఖ్యని ఎట్లా తేలుస్తారు అనేటువంటిది బీసీ సంఘాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. రిపిటేషన్స్ బెడద నుంచి ప్రభుత్వం ఎట్లా తప్పించుకోబోతోంది, ఒకవేళ రిపిటేషన్స్ వస్తే కనుక దానికి ఉన్నటువంటి వే ఏంటి, దీన్ని మొత్తంని కూడా గతంలో చేసినటువంటి సర్వే మొత్తంని కూడా మళ్ళీ రీసర్వే చేయాలి, ఒకసారి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి అనేటువంటిది ప్రభుత్వం నుంచి చెప్తూ, మళ్ళీ ఒకసారి రీసర్వే చేస్తే కనుక బీసీల సంఖ్య పైన ఒక కరెక్ట్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం వల్ల రిపిటేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది బీసీ సంఘాలు ఆవేదన చెందుతున్నారు.